రాజకీయ నాయకులు చచ్చిపోవడం బెటర్, ఆత్మహత్య చేసుకు చచ్చిపోవడం బెటర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీల నాయకులు. ఎందుకంటే మీరు మీ బతుకులు, మీ ఇళ్లల్లో వాళ్ళ ఆడవాళ్ళ బతుకులు, మీ దరిద్రపు రాజకీయాలకి మీరే నాశనం చేసుకున్నారు. చంద్రబాబు గారి ఆడవాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, జగన్ వాళ్ళ ఆడవాళ్ళని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. పవన్ వాళ్ళ ఆడవాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అంటే అక్కడ అక్కడ ఆడవాళ్ళని కించపరచలేదు, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అదే సమయంలో జగన్ 4వ పెళ్ళాం అన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట. ఇక్కడ వ్యక్తిగతంగా అందరూ వెదవలే అని అనాలా? ఇక్కడ అందరూ మహానాయకులే, కానీ ఒకళ్ళ వ్యక్తిగతంలోకి ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకూడదు అన్నటువంటి ఒక సున్నితమైన గీతను వదిలేశారు వీళ్ళంతా. అక్కడే ఒక దరిద్రం అనుకుంటే, ఇప్పుడు చచ్చినా రేపు పొద్దున్న సానుభూతి రాదు, చంపినా సానుభూతి రాదు, ఆ స్థితికి దిగదార్చుకున్నారు. ఒక మనిషి మీద దాడి జరిగితే, ఒక మనిషి మీద రాయి పడితే అయ్యో పాపం అనేటువంటి దశ నుంచి, వాడికి ఆడే చేయించుకున్నాడు దగ్గర నుంచి గీసుకున్నాడు దాకా వచ్చేసిన రాజకీయంలో ఇక వీళ్ళని చూస్తే మనుషులని చెప్పి మనం ఫీల్ అవుతున్నామా? మహానుభావులని ఫీల్ అవ్వాలా? మనిషి మనం దారి తప్పుతుంటే దారికి తెచ్చి ఏదయ్యా మాటలు, అదేం కల్చరు, ఆ సంస్కారం ఏంటని మనకి పాఠాలు నేర్పాల్సిన వాళ్ళు వాళ్ళకి పాఠాలు నేర్పాల్సినటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలు, చివరికి ఇవాళ ఎవరినెవరన్నా పొడి చేసినా సరే వాళ్ళ కాళ్ళే పొడిపించుకున్నారు అనేటువంటి స్టేజ్కి వచ్చేసి, ఇంత దరిద్రపు రాజకీయంలో ఈ నాయకులు బ్రతికుండ అనవసరమేమో ఇక. లేకపోతే రాజకీయాలను కొత్తగా ఎప్పటి నుంచి అయినా ప్రారంభించడం నేర్చుకుంటే బెటర్.